తెలంగాణలో ప్రస్తుతం రసభరితంగా జరుగుతున్నటువంటి ఒకటే ఒక ప్రక్రియ స్థానిక సమరం. ఆ స్థానిక సమరంలో ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఆశావహులు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలో మీ సర్పంచ్‌గా పోటీ చేయాలని ఉన్న ఆశ ఉన్నటువంటి ఆశావాహులు ఆ కోరిక నెరవేరే టైం ఆల్రెడీ ఆసన్నమైంది తెలంగాణలో. సో, మొన్న 3 రోజుల నుంచి మొదటి విడత నామినేషన్ స్వీకరణ జరిగిపోయింది. ఈ రేపటి నుండి రెండో విడత స్వీకరణ జరుగుతున్నది. దాని తర్వాత 3 తారీఖున మూడో విడత, మూడో సర్పంచుల విడత నామినేషన్ స్వీకరణ జరుగుతది. సో, ఏదేమైనా తెలంగాణలో స్థానిక సమరం అయితే మొదలైంది. సో, ఆ రిజర్వేషన్‌లలో కొన్ని తప్పిదాలు అనాలా? లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అనాలా అనేది మనం క్లియర్‌గా మాట్లాడదాం. కొన్ని కొన్ని జిల్లాల్లో మంచిర్యాల జిల్లా గావచ్చు, నాగర్ కర్నూల్ జిల్లా గావచ్చు, ఇంకొన్ని జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ ప్రజలు లేనటువంటి గ్రామాల్లో లేదా గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్‌లు ఇవ్వడం జరిగింది. కొన్ని కొన్ని తండాలలో బీసీ రిజర్వేషన్ ఇయ్యడం జరిగింది. సో, అక్కడ నామినేషన్‌లు దాఖలాలు అవ్వలేదు. అదే విధంగా ఈ ఎస్టీ రిజర్వేషన్‌లో బీసీలున్న దగ్గర ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది కొన్నింటిల్లో. ఎస్టీ తండాలలో బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీల్లో. అదే విధంగా ఎస్సీ లేని గ్రామ పంచాయతీలో గూడా ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. సో, ఈ విధంగా కొన్ని కొన్ని తప్పిదాల వల్ల, కొన్ని కొన్ని రిజర్వేషన్ తప్పిదాల వల్ల ఆ విధంగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీలో ఇప్పటిదాకా మొదటి విడత గావచ్చు, ఇప్పుడు జరగబోయే రెండో విడతలో గావచ్చు, నామినేషన్‌లు ఇప్పటిదాకా ఒక్క నామినేషన్ కూడా దాఖలు అవ్వలేదని ఆహ్, ఈసీ తెలిపినటువంటి ఇది. సో, మరి ఆ విధంగా ఎందుకు ప్రభుత్వ రిజర్వేషన్‌లు సక్రమంగా చేయలేదా అంటే, మరి అది ఏ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం తీశారా? లేకపోతే మొన్న జరిగినటువంటి కులగణన జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు ఇచ్చారా అనేది తెలియాల్సుంది. సో, వార్డ్ మెంబర్‌లకి లేకపోతే సర్పంచ్‌లకి 2011 జనాభా ప్రకారం తీసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో, మరి ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లలో లేకపోతే బీసీ రిజర్వేషన్‌లో ఇన్ని తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా మరక్కడ నామినేషన్‌లు ఏ విధంగా సర్పంచ్ పదవులు కేటాయిస్తారనేది ఆహ్, ఒక ఇది ఒక ఇదిగా మారింది. సో, మరి ఇక్కడ ఎస్సీ, ఎస్టీలు కొన్ని గ్రామ పంచాయతీలో లేరు. మరి వాళ్ళకి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. అలాగే విధంగా ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. అదే విధంగా కొన్నిట్లో బీసీ జనాభా లేని తండాల్లో లేకపోతే ఇంకొన్ని గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. మరి అక్కడ సర్పంచ్‌ని ఏ విధంగా ఏకగ్రీవం చేస్తారా? లేకపోతే ఏ విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడతారా అనేది గూడా మనం మాట్లాడదాం ఇప్పుడు. సో, ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం ఏదైతే వివరణ ఇచ్చినామో, సో, అదే ఇక్కడ మనం మాట్లాడితే ఎస్సీ, ఎస్టీలు లేకపోయినా ఆ వర్గాలకు సర్పంచ్ పదవులు కేటాయించడం వల్లే ఎస్టీలకు దురవైన మంచిర్యాల జిల్లాలోని నెల్కి వెంకటాపూర్ ఓటర్లు లేకపోవడంతో దాఖలు కాని నామినేషన్లు నాగర్ కర్నూల్ జిల్లాలోని 4 పంచాయతీలను సీఎంసీ ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ చేతికే సర్పంచ్ పగ్గాలు ఎస్సీకి రిజర్వ్ అయిన మంచిర్యాల జిల్లా రాజారాం ఇక్కడ ఓటర్ల నామినేషన్లు నిల్లు. సో, మనం చెప్పినటువంటి జిల్లాలో కావచ్చు, లేకపోతే ఇంకా కేవలం ఇక్కడ 2 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల్లో గూడా నల్గొండ జిల్లాలో గూడా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు అదే విధంగా రావడం జరిగింది. రీసెంట్‌గా గూడా మొన్న ఒక గ్రామ పంచాయతీలో ఒకటే ఎస్సీ మహిళ ఉండడం, ఒకటే ఎస్సీ కుటుంబం. బట్ ఆ గ్రామ పంచాయతీకి ఎస్సీ వుమెన్ రిజర్వేషన్ రావడం వల్ల ఉన్నటువంటి ఒకే ఒక్క ఎస్సీ మహిళకి ఆ గ్రామ పంచాయతీ ప్రజలు ఒక సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఆ మహిళ వెంట బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు వాళ్ళ పార్టీలు చేర్చుకోవడానికి పొంతనలు జరుపుతా ఉన్నాయని మొన్న ఒక వార్త చూడడం జరిగింది. సో, మనం ఇక్కడ వార్త చదివిన తర్వాత మీకు మరిన్ని క్లుప్తంగా నేను స్థానిక ఎలక్షన్‌లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా స్థానిక ఎలక్షన్‌ల రిజర్వేషన్‌లు కేటాయించడం జరిగిందనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో, పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడంతో ఆశావాహులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కానీ మంచిర్యాల జిల్లాలోని 3 గ్రామాలు ఎన్నికలకు దూరం కాగా, నాగర్ కర్నూల్ జిల్లాలోని మరో 4 గ్రామాల్లో ఉప సర్పంచ్ చేతికి సర్పంచ్ పగ్గాలు అందనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేని ఆయా గ్రామ పంచాయతీలను ఆ వర్గాలకే రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఎలక్షన్లు పాలకవర్గం లేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని గ్రామస్తుల ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆహ్, 2 మొదటి విడతలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. మంచిర్యాల నియోజకవర్గంలోని హజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలాల పరిధిలో 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డులకు ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు తీసుకున్నారు. అదే దండేపల్లి మండలం గూడెం నెల్కి వెంకటాపూర్ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఒక నామినేషన్ కూడా రాలేదు. ఈ 2 గ్రామాలను ఏజెన్సీ ఏరియాలో చేర్చడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు ఆ వర్గానికే రిజర్వ్ అయ్యాయి. కానీ ఆయా గ్రామాల్లో అసలు ఎస్టీ జనాభానే లేదు అని తేలడం జరిగింది. సో, దండేపల్లి మండలం గూడెం గ్రామానికి 1987లో ఏజెన్సీ ఏరియాలో చేర్చడంతో గత 38 ఏళ్లుగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో 2140 మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఇందులో ఒక్కరు కూడా గిరిజనులు లేరు అని ఏజెన్సీ గ్రామంగా గుర్తించడంతో సర్పంచ్ పదవితో పాటు సగం వార్డులు ఇష్టంగా రిజర్వ్ చేశారు. దీనితో సర్పంచ్, వార్డు మెంబర్ పోటీ చేయడానికి ఇక్కడ నామినేషన్ దాఖలు అవ్వలేదని అభ్యర్థులు కరువయ్యారని బయటపడింది. సో, రాజారంలో ఎస్సీలు లేకున్నా వేమన్నపల్లి మండలం రాజారం గ్రామంలో ఎస్సీ జనాభా లేనప్పటికీ సర్పంచ్ స్థానానికి ఆ వర్గానికి రిజర్వ్ చేశారు. ఇక్కడ అత్యధికంగా ఎస్టీ మన్నేవార్ బీసీ జనాభా ఉన్నారు. 2011 జనాభా లెక్కల టైంలో మన్నేవార్ ఎస్టీలకు మన్నేపూర్ ఎస్సీగా నమోదు చేయడంతో సర్పంచ్‌తో పాటు సగం వార్డులను ఎస్సీలకు కేటాయించారు. 2019లో దస్నాపూర్ పంచాయతీ నుంచి రాజారాం ప్రత్యేక జీపీగా ఏర్పడినటువంటి నుంచి ప్రతి ఎన్నికల్లోని ఈ సమస్య పునరావృతం అవుతుంది. రెండో విడత ఎన్నికలు జరిగే బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో రాజారాం గ్రామం ఉంది. దీనితో ఈసారి కూడా ఇక్కడ నామినేషన్ దాఖలయ్యే అవకాశం లేదు అని డిక్లేర్ చేయడం జరిగింది. సో, అదే విధంగా కర్నూలు జిల్లాలోని ఆహ్, అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లె, ప్రశాంత్ నగర్, కుమ్మరోనిపల్లె, వంగూరులోనిపల్లి గ్రామ పంచాయతీల్లో గిరిజన జనాభా లేకపోయినా సర్పంచ్, వార్డు మెంబర్లు గిరిజనులకి రిజర్వేషన్ ద్వారా అక్కడ కూడా నామినేషన్లు దాఖలు అవ్వలేదని డిక్లేర్ చేయడం జరిగింది. సో, ప్రభుత్వం ఇన్ని తప్పిదాల ద్వారా అసలు ఏ విధంగా ఎస్టీ తండాల్లో బీసీలకి ఇయ్యడం జరిగింది కొన్ని చోట్ల. అదేవిధంగా ఎస్సీలకు కూడా ఇవ్వడం జరిగింది. సో, గిరిజనులు ఉన్న దగ్గర గిరిజనులకు ఇవ్వకుండా, ఎస్సీలు ఉన్న దగ్గర ఎస్సీలు ఇవ్వకుండా, బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి దగ్గర బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఇన్ని తప్పిదాలతోటి ఏ విధంగా వీళ్ళు స్థానిక ఎలక్షన్లు పెడుతున్నారనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. సో, మరిప్పుడు ఇక్కడ మనం ఇంకో మంచిర్యాల జిల్లాలో చూస్తే 38 ఏళ్ల నుంచి ఆ గ్రామ పంచాయతీలో అసలు ఎలక్షన్‌లే జరగలేదని ఇక్కడ మనం వార్త దండేపల్లి మండలం గూడెం గ్రామానికి 1987లో దాన్ని ఆహ్, ఆహ్, ఏజెన్సీ ఏరియాలో మార్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్‌లు జరగలేదని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపిన వైనం అది. సో, మరి అప్పటి నుండి ఇప్పటిదాకా పాలించినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అక్కడ సర్పంచ్‌ని కేటాయించాయా అనేది మరి అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అక్కడ సర్పంచ్‌ని కేటాయిస్తుందా? లేకపోతే మరి అది రిజర్వేషన్‌లు మార్చే ప్రణాళిక ఏమైనా చేస్తుందా అనేది కూడా మనం చూడాలి. సో, మరి అది తప్పిదం అనుకోవాలా? లేకపోతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ల మార్పుల ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ అనేది మనం చూడాలి. సో, తెలంగాణలో మాత్రం స్థానిక ఎలక్షన్‌లో చట్టబద్ధంగా బీసీలకే 40% రిజర్వేషన్‌లు రాలేదు అని కొన్ని బీసీ సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము హైకోర్టు ఆదేశాల మేరకి స్థానిక సంస్థల ఎలక్షన్‌లకి నిర్వహించడానికి ముందడుగేసింది. కొంతమంది బీసీ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేసినా కూడా ఈ హైకోర్టు ఆదేశాల మేరకే స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కాబట్టి బీసీలకి 42% రిజర్వేషన్‌లు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తరపున 42% రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి మేము స్థానిక ఎలక్షన్‌లకి స్టే విధించడం సరికాదు అని హైకోర్టు స్టే ఇవ్వడం మాట్లాడడం జరిగింది. సో, ఏదేమైనా అంతిమంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్‌లు రసభరితంగా జరుగుతున్నాయి. సో, ఇక్కడ 3 పార్టీలు పోటీ కాకుండా కొన్ని చోట్ల ఏకంగా ఆల్రెడీ 18% దాదాపు 15-18% ఏదో సర్పంచ్‌ని కూడా ఏకగ్రీవం చేసుకునే కొన్ని గ్రామ పంచాయతీలున్నాయి. ఎక్కడైతే కొన్ని పార్టీలకు పట్టుంటుందో, ఆ పట్టుని వేరే పార్టీలకి ఎలక్షన్స్ పెడితే వేరే పార్టీకి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని అక్కడ ఏ పార్టీకైతే పట్టుందో ఆ గ్రామ పంచాయతీని అదే పార్టీ ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైనం కూడా తెలంగాణలో కనిపిస్తుంది. అంటే దాదాపుగా సర్పంచ్‌గా చేయాలి, సర్పంచ్ పదవి కావాలని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో
వాళ్ళు ఆ గ్రామ పంచాయతీకి కొంత ఎక్కువ మోతాదులో నిధులు కేటాయించి నిధులు కేటాయించి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను తను కైవసం చేసుకోవడం జరిగింది. మరి తను ఆహ్, ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తను ఏ పార్టీలోకి మారతాడా? లేకపోతే ఏ పార్టీ కండువా కప్పుకుంటాడనేది మనం స్థానిక ఎలక్షన్‌ల అయిపోయిన తర్వాత చూడాల్సొస్తది. సో, కొంతమంది గ్రామ పంచాయతీలకి డెవలప్‌మెంట్ కోసం కావచ్చు, ఒకవేళ ఆహ్, కొంత ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ఆహ్, సర్పంచ్ పదవిని చేపట్టడం జరుగుతుంది. సో, దాదాపుగా తెలంగాణలో 15-18% ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయినాయని జెప్పేసి మనం ఒక వార్త గూడా చూడడం జరిగింది ఇందాకలనే. సో, మరి అదే విధంగా ఇంకా దాదాపు ఇంకా రెండో విడత, మూడో విడత గూడా నామినేషన్లు ఉన్నాయి గాబట్టి, ఈ యొక్క ఓటింగ్ అయిపోయి 17 తారీఖు ఏదో లాస్ట్ మూడో విడత పోలింగ్ 17 తారీఖు ఉందనుకుంటా. సో, ఆ ఓటింగ్ అయిపోయేలోపు ఇంకేమైనా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే 5 తారీఖు వరకే నామినేషన్‌ల స్వీకరణ ఆగిపోతుంది. సో, అప్పటి వరకు ఇంకేమన్నా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా యునానిమస్ చేసుకునే అవకాశాలేమన్నా ఉన్నాయంటే దాదాపుగా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు సర్పంచ్ పదవి తీసుకొని మరొకరు ఉప సర్పంచ్ పదవి ఒక పార్టీ నుంచి సర్పంచ్, ఇంకో పార్టీ నుంచి ఉప సర్పంచ్‌గా తీసుకునే ఈ ఒప్పందాలు గూడా కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు జరిగినాయి ఆల్రెడీ. సో, అది అది ఏ విధంగా మరి అది ఏ విధంగా పోతుందనేది గూడా మనం చూడాలి. ఒకవేళ ఇలా తీసుకున్న ప్రస్తుత బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్‌లో ఉన్న కార్యకర్త ఉప సర్పంచ్ అయినా తను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్‌లోనే ఉప సర్పంచ్ కొనసాగుతాడా? లేకపోతే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ నుంచి ఉప సర్పంచ్‌గా కొనసాగుతాడా అనేది మనం చూడాల్సిన వైనం ఉంది. సో, ఏదేమైనా స్థానిక ఎలక్షన్‌లో మాత్రం బీసీలకి 40% రిజర్వేషన్‌లు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వలేకపోయిందని డిక్లరేషన్ చేయడం జరుగుతుంది తెలంగాణ బీసీ సంఘాలు. సో, మరి వాటి మీద తదుపరిగా స్థానిక సంస్థల ఎలక్షన్‌ల వరకి బీసీ సంఘాలు రిజర్వేషన్‌ల కోసం కొట్లాడతాయా? లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్‌లు అయిపోయినంక కూడా జెడ్పీ గావచ్చు, ఎంపీ గావచ్చు, ఎంపీటీసీ గావచ్చు ఈ ఎలక్షన్‌ల కూడా కొట్లాడతాయనేది మరి అక్కడ ఏ విధంగా రిజర్వేషన్‌లు ప్రభుత్వం కేటాయిస్తుంది? ఏ విధంగా ఆ ఎలక్షన్‌లకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది? అంటే పాత కేవలం మళ్ళీ ఇప్పుడు సర్పంచ్‌కి ఏదైతే 2011 జనాభా తీసుకొని ఎలక్షన్స్ పెడుతుందో, ఆ విధంగానే జనాభా ప్రతిపాదికన పెడుతుందా? లేకపోతే మళ్ళీ పాత రిజర్వేషన్‌లతో పాటే నడుపుతుందా? కొత్తగా రిజర్వేషన్‌లేమన్నా బీసీలకి పార్టీ తరపున 40% రిజర్వేషన్ ఇస్తుందా? అనేది గూడా మనం ఎదురు చూడాల్సిన అంశం. దాదాపుగా ఇప్పుడు ఈ డిసెంబర్ 17 తారీఖు రోజు స్థానిక ఎలక్షన్‌లు క్లోజ్ అయిన వెంటనే మరి కొంత సమయంతోటి జెడ్పీ ఎలక్షన్స్ గూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలంగాణలో కనిపిస్తుంది. సో, వా జెడ్పీ ఆశావహులు గూడా ఉంటారు గాబట్టి, మరి వాటి కోసం ఏ విధంగా ఈ రచనలు రిజర్వేషన్‌లు కేటాయిస్తారనేది గూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. సో, చూద్దాం మనం ఎప్పటికప్పుడు స్థానిక ఎలక్షన్‌ల మీద గావచ్చు, లేకపోతే రిజర్వేషన్‌ల మీద గావచ్చు, మనం ఎప్పటికప్పుడు మీకు వార్తలు అందిస్తూనే ఉంటామని సీఎస్ న్యూస్ నుంచి మీకు తెలియజేస్తున్నాం.